కొంతమంది లాయర్ అని పిలుస్తారు, కొంతమంది అడ్వకేట్ అని పిలుస్తారు. లాయర్ కి అడ్వకేట్ కి ఆ డిఫరెన్స్ ఏంటి? ఎవరైతే బార్ కౌన్సిల్ ఎగ్జామ్ పాస్ అయ్యి అడ్వకేట్ ప్రొఫెషన్ ప్రాక్టీస్ చేస్తుంటారో అతన్ని అడ్వకేట్ అంటారు. సో కొంతమంది ఉంటారు, సీనియర్ అడ్వకేట్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు, డిఫెన్స్ లాయర్స్ అంటారు, క్రిమినల్ లాయర్స్. మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంటుంది అంటారు వాళ్ళకి? చాలా కాంప్లికేటెడ్ అండ్ కాంప్లెక్స్ క్వశ్చన్. దెర్ ఆర్ సమ్ అడ్వకేట్స్ హూ అర్న్ అప్రాక్సిమేట్లీ 50 lakhs per day. 50 lakhs per day ఉన్నారు, సంపాదించే వాళ్ళు ఉన్నారు. సో ఫస్ట్ ఐపీ, ఇన్సాల్వెన్సీ పిటిషన్, మనం ఈ రోజుల్లో చాలా ఎక్కువ వినిపిస్తున్నాయి. పాత రోజులు పెద్ద లేదు కానీ ఇప్పట్లో ఎక్కడ చూసినా కూడా ఇండివిజువల్స్ చిట్లు వేసి అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు, ఇంకొకటి. అసలు ఐపీ అంటే ఏంటి? ఇవాళ రేపు మీరు కానీ తీసుకుంటే అసలు డబ్బులు బయటకి ఇస్తే తిరిగి వచ్చే పొజిషనే కనబడటంలా. ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనేది చాలా అనుకున్నంత ఈజీగా ఫైల్ చేయడం కూడా కుదరదు. అంటే ఏదో అప్పిస్తున్నాము, వాడు ఐపీ పెట్టేశాడు, లేదా అప్పిస్తున్నాము, ఆస్తులని ఇంకోరి పేరు ట్రాన్స్ఫర్ చేసి ఐపీ పెట్టారు. అంత ఈజీ కాదన్న ఐపీ పెట్టడం. ఒక్కసారి ఐపీ పెట్టేసి ఉంటారు, వాళ్ళు మళ్ళీ రెండోసారి కూడా ఐపీ పెట్టేదానికి పాసిబిలిటీ ఉందా లీగల్ గా? ఎన్నిసార్లు పెట్టచ్చు మీరు ఐపీ. విజయ్ మాల్యా కానీ నీరవ్ మోడీ విషయంలో జరిగింది అదేనండి. విజయ్ మాల్యా నీరవ్ మోడీ విషయాల్లో జరిగింది ఏంటంటే, అది వాళ్ళకి ఇంకా అదర్ బిజినెసెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో లైక్ వాళ్ళు ఎందుకు బ్యాంక్స్ కి ఇలా కొడతారు? విజయ్ మాల్యా కేసు తీసుకుందాం. విజయ్ మాల్యా బ్యాంక్స్ కి తాకట్టు పెట్టింది కింగ్ ఫిషర్ అనే ఒక ఎయిర్లైన్ కంపెనీ. పోక్సో చట్టం రీసెంట్ గా చూస్తే దాన్ని రకరకాలుగా ఉన్నాయి. లైక్ జెన్యున్ గా జరిగిన కేసెస్ చూసేవాళ్ళు ఉన్నారు, మిస్యూజ్ చేసేవాళ్ళు ఉన్నారు. అసలు ఈ పోక్సో చట్టం అంటే ఏంటి, ఎవరికి వర్తిస్తుంది పోక్సో చట్టం? అన్న ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. చాలా గట్టి చట్టం. ఏదో అమ్మాయి ఫిజికల్గా ఏమో చేసామనేది కాదన్నది. ఆ అమ్మాయి మెంటల్గా ఆ స్కార్ అనేది అమ్మాయి జీవితాంతం బేర్ చేయాలా. వెంటనే అరెస్ట్ చేసేస్తారు, కేసులు పెట్టేస్తారు, లోపల పెట్టేస్తారు. ఇవన్నీ దీనివల్ల ఫ్యూచర్ లో ఇతను చేయలేదని తెలిసిన తర్వాత అప్పటికే సమాజంలో వాడికి రావాల్సిన బ్యాడ్ నేమ్ అంతా వచ్చేసి. అవును. సో ఎందుకంటారు ఇట్లా, లైక్ ఇమీడియట్ బెయిల్, ఇమీడియట్ జైల్ అనేది? అన్న పోక్సో వాస్ మై ఫస్ట్ కేస్. ఓ 16 years అమ్మాయి పైన అతను ఏదో చేశాడని చెప్పి మొత్తానికి కేసు పెట్టారు. కేసు డెప్త్కి వెళ్తే ఇష్యూ ఏంటంటే, యాక్చువల్లీ దే బోత్ ఆర్ ఇన్ లవ్. ఒక డైవర్స్ కేసు చూసాను నేను. ఈవెన్ ఐ ఫెల్ట్ వెరీ సాడ్. డైవర్స్ కేసు ఏంటంటే, అమ్మాయి వాళ్ళ కూతురు పైన ఫాదర్ మొలెస్ట్ చేస్తున్నాడని కేసు పెట్టింది. అదే వైఫ్ కూతుర్ని ఫాదర్ మొలెస్ట్ చేస్తున్నాడు. ఆ కూతురు వయసు 2 సంవత్సరాలు. మొలెస్ట్ చేస్తున్నాడని కేసు పెట్టింది. అమ్మాయికి డైవర్స్ కావాలి, వాడు ఇవ్వట్లా. ఈ రీజన్ పెట్టింది. ఇప్పుడు నన్ను మా అత్తయ్య చిన్నప్పటి నుంచి పెంచింది ఆవిడ. నన్ను ఎప్పుడు చూసినా ఆవిడకి చిన్నప్పుడు దీపు లాగానే కనిపిస్తాను నేను ఆమె దగ్గరికి వెళ్తే ఆవిడ, అరే వీడు పెద్దోడు అయిపోయినాడు, వీడి ఏజ్ 35 అన్నట్టుగా ఆవిడ చూడు. అరే వీడు నేను ఎత్తుకొని తిప్పిన దీపు, నేను అన్నం తినిపించిన దీపు అని తీసుకొని నన్ను కిస్ చేస్తారు. ఈ కిస్ చేసినటువంటి ఏదైతే ఈ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో చూసే వర్షన్స్ మారిపోతాయి. అంటే అరే వీడిని సెక్షువల్ యాక్ట్ కింద కిస్ చేసిందా, లేదా వీడిపైన ఆప్యాయతతో కిస్ చేసిందా, అవుట్ ఆఫ్ అఫెక్షన్ కిస్ చేసిందా. ఇఫ్ సపోజ్ ఏదైనా కస్టమర్ కొనుక్కున్న తర్వాత వాళ్ళు చెప్పినంత నాణ్యతో లేకపోతే వాటిది ఏదో దాంట్లో కొంచెం అతనికి డిఫరెన్స్ అని అనిపించినప్పుడు ఇతను కేసు పెట్టచ్చా వాళ్ళ మీద? సెలబ్రిటీ మీద కేసు పెట్టచ్చా? సెలబ్రిటీ పైన పెట్టచ్చు, గ్యారెంటీ పెట్టచ్చు. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తా, ఫేమస్ ఎగ్జాంపుల్. ఐ థింక్ ప్రీవియస్లీ రెడ్ బస్ కి మహేష్ బాబు గారు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఆ రెడ్ బస్ యజమానే చెప్పారు, యాడ్ని నేను నమ్మాను, మీరు తీసుకోండి, మా ఇంట్లో వాడుతున్నారు, మీరు తీసుకోండి, ఇట్లాంటి డైలాగ్స్ ఏమైనా చెప్పారనుకోండి, వాళ్ళపైన కూడా కేసు పెట్టచ్చు. హాయ్, వెల్కమ్ టు అనంతరా మీడియా. ఒకవైపు అప్పుల ఉచ్చు, దాని నుంచి బయటపడే చివరి చట్టబద్ధమైన దారి ఇన్సాల్వెన్సీ పిటిషన్ అండ్ ఐబీసీ. మరోవైపు చిన్నారుల భద్రతను కాపాడే అత్యంత కఠినమైన చట్టం పోక్సో యాక్ట్. ఇంకోవైపు యువత జీవితాలతో జూదమాడుతున్న డిజిటల్ చిచ్చు బెట్టింగ్ యాప్స్. రక్షణ చట్టం, డబ్బు చట్టం, రక్షణ, విధ్వంసం, 4 వేర్వేరు ప్రపంచాలు. కానీ సమస్య ఒకటే, జీవితాలపై ప్రభావం. వీటన్నిటి గురించి మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు మన ముందున్నారు ప్రముఖ అడ్వకేట్ అనుదీప్ గారు. హాయ్ అనుదీప్, ఎలా ఉన్నావు? ఆల్ గుడ్ అన్న, బాగున్నాను. ఎలా ఉన్నావు అని ఎందుకన్నానంటే, ఐ నో యూ లైక్ లాంగ్ టైం నీకు తెలుసు కాబట్టి ఫార్మాలిటీస్ అని లేకుండా జస్ట్ లైక్ తమ్ముళ్ళగా ట్రీట్ చేస్తాను. డెఫినెట్లీ అన్న. చాలా కొంతమంది లాయర్ అని పిలుస్తారు, కొంతమంది అడ్వకేట్ అని పిలుస్తారు. లాయర్ కి అడ్వకేట్ కి ఆ డిఫరెన్స్ ఏంటి? ఏం లేదు, ఎవరైతే లా డిగ్రీ అతని దగ్గర ఉంటే అతను లాయర్ అనే అంటారు. అదేం పెద్ద ప్రాబ్లం. ఎవరైతే బార్ కౌన్సిల్ ఎగ్జామ్ పాస్ అయ్యి అడ్వకేట్ ప్రొఫెషన్ ప్రాక్టీస్ చేస్తుంటారో అతన్ని అడ్వకేట్ అంటారు. ఓకే, సో దట్ మేక్స్ ది డిఫరెన్స్. సో ఆల్ లాయర్స్ ఆర్ నాట్ అడ్వకేట్స్. ఎస్,
ఆల్ అడ్వకేట్స్ ఆర్ లాయర్స్. లాయర్స్. ఓకే, మీరు చెప్పారు. అండ్ ఇంకొకటి, మీ అడ్వకేట్స్ కొంతమంది ఉంటారు, సీనియర్ అడ్వకేట్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు, డిఫెన్స్ లాయర్స్ అంటారు, క్రిమినల్ లాయర్స్ అంటారు. మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంటుంది అంటారు వాళ్ళకి? అన్న ఇది చాలా కాంప్లికేటెడ్ అండ్ కాంప్లెక్స్ క్వశ్చన్. కొద్దిగా చెప్తాను, కొద్దిగా ఎలాబొరేట్గానే చెప్తాను అన్న. బేసిక్గా ఏంటంటే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లాయర్ యొక్క ప్రొఫెషన్ దేనిపైన డిపెండ్ అవుతుందంటే అతని యొక్క హౌ నాలెడ్జ్ ఎంత ఎక్విప్ అయి ఉంది అతనికి. బేసిక్ క్వశ్చన్ అంతే అన్న. ఎంత నాలెడ్జ్ నీకు ఎక్విప్ అయి ఉంటే నువ్వు అంత కేసుని నువ్వు హ్యాండిల్ చేయగలవు, అంత కేసు నువ్వు హ్యాండిల్ చేయగలిగితే అంత అర్న్ చేసుకోగలవు. దాన్ని బట్టే ఉంటుంది. అట్లా మీరు కానీ తీసుకుంటే దెర్ ఆర్ సమ్ అడ్వకేట్స్ హూ అర్న్ అప్రాక్సిమేట్లీ 50 lakhs per day. 50 lakhs per day ఉన్నారు, సంపాదించే వాళ్ళు ఉన్నారు. లైక్ వాళ్ళు చాలా పెద్దవాళ్ళన్న. మన ఫర్ ఎగ్జాంపుల్ మన ఇప్పుడు లేరు ఆయన, మీరు కానీ తీసుకుంటే జెట్మలాని గారు కానీ, నారిమన్ గారు కానీ, వాళ్ళని తీసుకుంటే దే చార్జ్ హ్యూజ్. సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఉంటారు, వాళ్ళని ఏఓఆర్స్ అంటారు. సో దే చార్జ్ డిపెండింగ్ అపాన్ యువర్ వర్త్ అండ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ కోర్ట్. వీళ్ళంతా ట్యాక్స్లు కడతారా? డెఫినెట్లీ అన్న, ట్యాక్స్ కడతారు. ఎవ్రీ ఇన్కమ్ ఈజ్ లీగల్ అండ్ వైట్ చేస్తారు. ఓకే. అండ్ ఇప్పుడు మనం కొంచెం టాపిక్స్ వైజ్గా మనం పోదాము. సో ఫస్ట్ ఐపీ, ఇన్సాల్వెన్సీ పిటిషన్. ఓకేనా? ఐపీ అంటే దివాళా తీయడం అంటారు. సో మనం ఈ రోజుల్లో చాలా ఎక్కువ వినిపిస్తున్నాయి. పాత రోజులు పెద్ద లేదు కానీ ఇప్పట్లో ఎక్కడ చూసినా కూడా ఇండివిజువల్స్ చిట్లు వేసి అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు, ఇంకొకటి. అసలు ఐపీ అంటే ఏంటి? యాక్చువల్గా ఐపీ అనేది ఏంటంటే అన్న, ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటాం జనరల్గా దాన్ని. ఇవాళ రేపు మీరు కానీ తీసుకుంటే అసలు డబ్బులు బయటకి ఇస్తే తిరిగి వచ్చే పొజిషనే కనపడటంలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండే అనుకోండి, మిమ్మల్ని మీ దగ్గర డబ్బు తీసుకున్నారు, మీరు అతనికి పోనీ ఫ్రెండ్షిప్ కింద డబ్బు ఇచ్చారు, డబ్బు పోయా, అతనితో ఉన్న ఫ్రెండ్షిప్ పోయా. సో ఇట్లాంటి కేసెస్ చాలా ఫేస్ చేస్తున్నారు. మేము కూడా ఫేస్ చేసినాం దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇష్యూ ఏంటంటే అన్న, ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనేది చాలా అనుకున్నంత ఈజీగా ఫైల్ చేయడం కూడా కుదరదు. అంటే ఏదో అప్పిస్తున్నాము, వాడు ఐపీ పెట్టేశాడు, లేదా అప్పిస్తున్నాము, ఆస్తులని ఇంకోరి పేరు ట్రాన్స్ఫర్ చేసి ఐపీ పెట్టారు. అంత ఈజీ కాదన్న ఐపీ పెట్టడం. చాలామంది కొంతమంది తెలియక చెప్పుండొచ్చినేమో మనకు తెలియదు, కానీ ఐపీ పెట్టడం ఇన్ఫ్యాక్ట్ జెన్యూన్ కేసు అయితేనే కోర్టు వాళ్ళ రెస్క్యూలోకి వెళ్తుంది. అంటే అతన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో సమ్ ఎక్స్పర్సన్ అనే అతను ఉన్నాడు, అతను ఏదో బిజినెస్ చేయాలని చెప్పి డబ్బులు తీసుకున్నాడు. అన్ఫార్చునేట్గా బిజినెస్ సక్సెస్ కాలేదు. అతను ఏం చేస్తాడు, కోర్టును అప్రోచ్ అవుతాడు. ఏమని, సార్ ఇట్లా నేను సో అండ్ సో ముందు లిస్ట్ ఇవ్వాలి కోర్టుకి. అంటే నేను ఏ అనే పర్సన్ దగ్గర ఇంత, బి అనే పర్సన్ పెట్టడానికి కారణాలు ఇవన్నీ. ఐపీ పెట్టడానికి గల కారణాలు అంటే ఐపీ పెట్టే ప్రొసీజర్ అన్నట్టు ఇది. అతను కారణం ఏంటంటే అతను నష్టపోయాడు, ఇంకా నేను అతనికి డబ్బులు కట్టలేను అని చెప్పి కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్ళినప్పుడు అసెట్స్, లయబిలిటీస్ రెండు కోర్టుకు చూపిస్తాం. అంటే నేను ఏ అనే పర్సన్ దగ్గర ఇంత అప్పు చేశా, బి అనే పర్సన్ దగ్గర ఇంత అప్పు చేశా అని చెప్పి మొత్తం అప్పులు కోర్టుకి ఇస్తారు. నా పేరు పైన ఆస్తులు ఏవే ఉన్నాయని చెప్పి కోర్టుకి ఇస్తారు. ఈ కోర్టుకి ఇచ్చిన తర్వాత కోర్టు ఎలా చూస్తుందంటే, ఓకే ఇతని దగ్గర ఇన్ని ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఈ ఆస్తులు అమ్మేసి వీళ్ళకి సెటిల్ చేసేసాడు, ప్రపోర్షన్ రేషియోలో చేసేయడం అని చెప్పి. ఆస్తులు అతని పేరు మీద ఉండేటివన్నీ. అవును. కొంతమంది తెలివిగా ఏం చేస్తారు, ఆస్తులు తీసుకుపోయి వాళ్ళ భార్య పేరు పైన కానీ, లేదా వాళ్ళ పిల్లల పేరు పైన కానీ, ఫ్రెండ్స్ పేరు పైన, బంధువుల పేరు పైన కానీ పెడతారు. పెట్టి కోర్టుకి వెళ్తారు ఐపీ చేసినామని. ఇక్కడ మీరు కానీ తీసుకుంటే కోర్టు ఏం చూస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు, అతను ఒక 5 కోట్లు అప్పు చేశాడు, కోర్టుకి వెళ్ళి ఐపీ పెట్టాడు. కోర్టు అంతా బ్లైండ్గా ఐపీ ఇచ్చేదన్న. ఆస్తులు అతని భార్య పేరు పైన ఉన్నాయని చెప్పి ఎవరో లిస్టు తీసుకొస్తారు. ఆ భార్యను అడుగుతారు, అమ్మ నీ పేరు పైన ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఎలా సంపాదించావు? ఒకటే రీజన్, ఎలా సంపాదించావు? నువ్వు సంపాదించిన దానికి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసావా? ఆమె ఆబ్వియస్లీ ఒకవేళ చేసుకుంటే ఆమె సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూపించాలి, అదొక కాంప్లికేటెడ్ ప్రాసెస్ అది. సో ఆమె ఎలాగో చూపించింది అనుకోండి, లేదు సార్ నేను సో బిజినెస్ లేదా సో ఉద్యోగం చేస్తున్నా, దాని నుంచి నేను ఇట్లా సంపాదించాను, లేదా నాకు మా పేరెంట్స్ నుంచి వస్తున్న స్త్రీధనం ఇది, సో నేను దాంట్లో సంపాదించుకున్నా, దట్ విల్ బీ లెఫ్ట్ అవుట్. లేదు ఆమె సోర్స్ ఏం చూపించలేదా, ఇట్ విల్ బీ క్లియర్లీ అజ్యూమ్డ్ దట్ ఇతని దగ్గర నుంచినే వాంటెడ్గా చేశాడు, తప్పించుకోవడానికి చేశాడని చెప్పి ఆస్తులు కూడా దీంట్లో కల్పిస్తారు. అలాంటప్పుడు ఐపీని యాక్సెప్ట్ చేయదు. ఐపీ యాక్సెప్ట్ చేస్తారు. ఆ ఆస్తులు తీసుకుని దాన్ని అమ్మేసి అప్పులు తీర్చేస్తారు, ఉన్న వాటిలో తీర్చుకుంటూ. ఎస్. అసలు మెయిన్గా ఐపీ పెట్టడానికి ఉండే ప్రధానమైన కారణాలు ఏంటి అన్న? ఐపీ అనేది ఎట్లుంటుందంటే అన్న, కొంతమంది విల్లింగ్గా చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది జెన్యూన్ కేసెస్ కూడా ఉంటాయి. ఈ జెన్యూన్ కేసెస్ ఎట్లుంటుందంటే, అదే ఇందాక నేను చెప్తున్నట్టు, ఏదో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ బూమింగ్లో ఉంది, హోటల్ బిజినెస్ పెట్టాలనుకున్నాడు ఫర్ సమ్ ఎక్స్ అనే పర్సన్. వాడు హోటల్ బిజినెస్ పెట్టడానికి ఒక 5 మంది దగ్గర ఒక 5 లక్షలు 10 లక్షలు అట్లా అప్పు చేశాడు. అప్పు చేసి హోటల్ బిజినెస్ పెట్టాడు. అన్ఫార్చునేట్గా షెఫ్ లేకపోవడమో లేదా ఇంకొక కారణం చేత హోటల్ బిజినెస్ ఫ్లాప్ అయింది. అతని దగ్గర ఏం లేవు, అతన్ని నమ్మి డబ్బులు ఇచ్చారంతే.
సో అతను ఎప్పుడైతే కట్టలేని పొజిషన్లో ఉంటాడో ఈ వీళ్ళ దగ్గర నుంచి రోజు అతన్ని హరాస్ చేయడం అనేది ఉంటుంది, లేదు ఇతన్ని కొట్టే ప్రయత్నం కూడా చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో నాకు వీళ్ళ దగ్గర నుంచి రక్షణ కల్పించండి అని చెప్పి కోర్టుకి వెళ్తారు. నేను కట్టలేను అని చెప్పి కోర్టుకి మొరబెట్టుకుంటారు అన్నట్టు. కోర్టు దాన్ని తీసుకొని ఓకే ఇతను కట్టలేడు, నిజంగా కట్టలేడా లేదా ఇతను ఫేక్ చేస్తున్నాడు అని చెప్పి ఆ జెన్యూనిటీ చూసి జెన్యూన్ కన్సర్న్ అయితే కోర్టు అతనికి ఖచ్చితంగా సహాయం చేస్తుంది. అసలు ఐపీ పెట్టడానికి పిటిషన్ ఎలా దాఖలు చేయాలి? అసలు ఒక లేమ్యాన్కి లైక్ ఐపీ పెట్టాలనే లైక్ వాళ్ళు ఉండే ప్రాబ్లమ్స్ వల్ల ఇంకొక రీజన్స్ వల్ల పెట్టాలనుకున్న వాళ్ళకి పిటిషన్ కోర్టులో వేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రొసీజర్ ఏంటి? ఫస్ట్ యాజ్ యూజువల్ యూ మస్ట్ అప్రోచ్ ఒక అడ్వకేట్ని అప్రోచ్ కావాలి. మంచి అడ్వకేట్ని అప్రోచ్ అయిన తర్వాత అతనికి ఉండే ఏవైతే అప్పులు ఉంటాయో అప్పులన్నింటినీ క్లియర్గా రాయాలి లిస్ట్. ఒకవేళ అతనికి అప్పులు ఇచ్చిన వాళ్ళు వేరే వేరే స్టేట్స్లో ఎక్కడైనా ఉన్నారనుకోండి, ఒక నేషనల్ న్యూస్ పేపర్లోనో లోకల్ న్యూస్ పేపర్లోనో చిన్న ఆర్టికల్ వేస్తారు, ఇట్లా సో అండ్ సో పర్సన్ అప్పులు ఇన్సాల్వెన్సీ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. సో మీరు ఎవరన్నా ఇతనికి అప్పు ఇచ్చిన వాళ్ళలో మీరు కానీ ఉంటే ఈ పర్టికులర్ డేట్ లోపల వచ్చి మీరు కోర్టులో అప్రోచ్ కాగలరు అని చెప్పి మనము వాళ్ళు ఎవరైతే అడ్వకేట్ అప్రోచ్ అవుతారో న్యూస్ పేపర్లో యాడ్ ఇస్తారు. దీంట్లో మళ్ళీ ప్రాబ్లం ఏమంటే మీరు కానీ దాన్ని చూసుకోలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 లక్షలు ఏమో ఇచ్చారు, మీరు చూసుకోలేదు, వాళ్ళు ఒక 2 సార్లు 3 సార్లు ఇస్తారు యాడ్, అట్లా మీరు చూసుకోలేదు, న్యూస్ పేపర్లో ఎక్కడో మూల ఉంటుంది. అదే ప్రాబ్లం ఇక్కడ. ఏదో మూల చిన్నది ఎంత 2x2 4x4 వేస్తారు, అంత చిన్నకి ఎవరు చూడరు కూడా. కామన్ మ్యాన్ అనేది ఇట్స్ మిస్ చేసేస్తాం మనం, ఆబ్వియస్లీ చూడం మనం. సో ఇతను ఏం చేస్తాడంటే ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక గిమ్మిక్ అన్న బేసిక్గా చెప్పాలంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐపీ ఫైల్ చేశారు అనుకుందాం మా దగ్గరికి, అంటే ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్, క్లయింట్ నేమ్ చెప్పాను కానీ జనరల్గా ఎట్లుంటుందంటే ఐపీ డిస్క్లోజ్ చేశాడు. అతను వాంటెడ్గా ఏం చేశాడంటే ఈ హెవీ అమౌంట్ ఎవడైతే ఇవ్వాలని ఆడి పేరు చెప్పలేదు, పేరు చెప్పకుండా న్యూస్ పేపర్లో యాడ్ ఇచ్చారు. అతను అన్ఫార్చునేట్గా ఏంటంటే అతను వాళ్ళ పిల్లలు చూడడానికి యూఎస్ వెళ్ళాడు. సో ఇక్కడ లేడు అతను. అది ఏమైంది, సో అతను నువ్వు లేవు ఇక్కడ, ఇతను కోర్టులో ప్రొసీడింగ్కి వెళ్ళిపోయాడు. ఎవరైతే తక్కువ అప్పులు ఉన్నాయో వాళ్ళు చూపించేశాడు, ఆస్తులు ఏదో పనిచేశారో అయిపోయింది, మొత్తానికి ఐపీ అక్కడే క్లోజ్ అయిపోయింది. తర్వాత అతను వచ్చాడు. వన్స్ ఒకటి ఐపీ ప్రొసీడింగ్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని హరాస్ చేయకూడదు, ఇంకా ప్రీవియస్ అప్పులు అయిపోయినట్టే. ఆ డేట్కి ఏవేవి అప్పులు ఉన్నాయో అప్పులు అక్కడే క్లోజ్. అతను వచ్చి నా అప్పు అది ఇదంటే లేదు ఇంకా, ఎందుకంటే లీగలీ అతను సౌండ్ ఉన్నాడు, కోర్టుకి వెళ్ళొచ్చు. దెన్ డిపెండింగ్ అపాన్ అతని కంటెన్షన్స్, నేను లేను సార్, నేను బయట ఉన్నాను సార్, అది ఇది అని మళ్ళీ కోర్ట్ ప్రొసీడింగ్స్ యాజ్ యూజువల్ స్టార్ట్ అవుతాయి. యూజువల్గా అప్పులు చేసిన వాళ్ళందరూ ఐపీ పెట్టచ్చా? ఆప్షన్ ఉందా? అప్పు చేసిన వాడు జనరల్గా ఎవరైనా పెట్టచ్చు ఐపీ, కానీ అందరూ పెట్టాలి అని చెప్పితే వద్దు, నేను కూడా సజెస్ట్ చేయను. పాపం కదన్నా, మీకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తున్నారు, హెల్ప్ చేసిన వాళ్ళు ముంచేయాలని చెప్పి అనుకోవడం లీగల్గా ఎవరైనా అయితే పెట్టచ్చు, ఆగేది లేదు. అండ్ ఇంకొకటి కూడా, ఒక్కసారి ఐపీ పెట్టేసి ఉంటారు వాళ్ళు, మళ్ళీ రెండోసారి కూడా ఐపీ పెట్టేదానికి పాసిబిలిటీ ఉందా లీగల్గా? ఎన్నిసార్లు పెట్టచ్చు మీరు ఐపీ లీగల్గా, మల్టిపుల్ టైమ్స్ దేర్ ఆర్ పాసిబిలిటీస్. ఇందాక మీకు చెప్పాగా, ఇప్పుడు అక్కడికి ఐపీ ప్రొసీడింగ్స్ క్లోజ్ అయిపోయాయి అనుకుందాం, నెక్స్ట్ అతను మళ్ళీ ఇంకో బిజినెస్ చేస్తాడు, మళ్ళీ లాస్ వచ్చింది, మళ్ళీ పెట్టుకోవచ్చు ఐపీ అతను. ఇన్నిసార్లు ఫీజిబిలిటీ పెట్టుకోవచ్చు. ఓకే, ఒక్కసారి ఐపీ పెట్టేస్తుంటారు, సో కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చేస్తుంటారు. సో ఎవరైతే అప్పు ఇచ్చుంటారో వాళ్ళు సాటిస్ఫై అయ్యి ఉండరు, వాళ్ళు ఇతన్ని మళ్ళీ అప్పు అడగడం స్టార్ట్ చేయొచ్చా? అప్పటినా లైక్ నాది మళ్ళీ వెనక్కి లీగల్ గా అడగకూడదు, నో. ఇన్ కేస్ అలా అడిగితే ఎలాంటి అతనికి లీగల్ రికోర్స్ ఉంటుంది. మళ్ళీ అతను కోర్టుకి వెళ్ళి హరాస్మెంట్ కేసు పెట్టచ్చు, లేదు ఆల్రెడీ సెటిల్డ్ కోర్టు ప్రొసీడింగ్స్ పైన వీళ్ళు వచ్చి మళ్ళీ నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి అతను మళ్ళీ వాళ్ళపైన రివర్స్ కేసు పెట్టచ్చు. సో ఇతనికి చాలా లీగల్ రెమెడీస్ ఉన్నాయి, చేయకూడదు. మళ్ళీ ఒక్కసారి ఐపీ పెట్టేసి ఉంటారు, ఐపీ పెట్టేసిన తర్వాత కూడా తిరిగి మళ్ళీ బిజినెస్ చేసి కోట్లు సంపాదిస్తున్నారు. సో ఇది ఎంతవరకు లీగల్? ఇది లీగలే. వన్స్ ఐపీ ప్రొసీడింగ్స్ క్లోజ్డ్, దట్ పార్ట్ ఈస్ క్లోజ్డ్, అంతే. అంతకుముందు అప్పులు ఇచ్చిన వాళ్ళంతా ఇంకంతే. ఇప్పుడు అజ్యూమ్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇతన్ని సేమ్ ఎక్స్పర్ట్స్ అనే తీసుకోండి, ఏ అనేవాడు అతనికి ఒక 5 కోట్లు అప్పిచ్చాడు అనుకుందాం. ఐపీ ప్రొసీడింగ్స్లో ఏ అనేవాడికి కోర్టు అంతా చూసి అతను ఆస్తులు అమ్మి ఒక 50 లక్షలు ఇచ్చింది, 4.5 కోట్లు అతను నష్టపోయాడు కంప్లీట్గా. నష్టపోవడం వల్ల ఏం చేశాడు, తర్వాత ఇతను మళ్ళీ పోయి బిజినెస్ చేసి ఈసారి బాగా సంపాదించాడు. అరే బాబు, నువ్వు బాగా సంపాదించావు కదరా, నాకు నువ్వు ఇంకా 4.5 crore బ్యాలెన్స్ ఉంది కదా, నా అప్పు కొద్దిగా తిరిగి ఇచ్చే అంటే జస్ట్ అతని హ్యుమానిటీ గ్రౌండ్స్ పైన తిరిగి ఇవ్వడమే తప్ప, అదే మానవతా దృక్పథంతో ఇవ్వడమే తప్ప అతనికి లీగల్ రైట్ ఏం లేదు.
ఓకే, అతనికి నచ్చితే అతనికి అంతే అనిపిస్తే అరే బాబు ఇతను మనం అప్పుడు మోసం చేశామని చెప్పి అనిపించి ఇస్తే తప్ప, లేదంటే ఇలాంటి లేదు. అండ్ ఇంకోటి ఐపీ అంటే ఇది ఇండివిజువల్ గా పెట్టేది, లైక్ ఇండివిజువల్ గా దివాళా తీస్తున్నారని అనేది. ఈ మధ్య మనం రెగ్యులర్ గా బాగా వినిపిస్తుంటది ఐబీసీ, ఇండియన్ ఇన్సాల్వెన్సీ బ్యాంక్. సో దీంట్లో చూస్తే మనకు ప్రముఖుల పేర్లు చాలా మంది ఉన్నారు. ఆల్మోస్ట్ రీసెంట్ గా చూస్తే నీరవ్ మోడీ కానీ, విజయ్ మాల్యా కానీ. వీళ్ళ స్టోరీ ఏందండి, లైక్ ఏంది, లైక్ ఐబీసీ అంటే ఏంటి, లైక్ ఎలాంటి వాళ్ళు దీన్ని ఐబీసీకి వెళ్తుంటారు? యాక్చువల్గా ఐబీసీ వచ్చి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్, ఇది డిఫరెంట్. ఇది బేసిక్గా దేనిపైన ఆపరేట్ చేస్తుందంటే, బ్యాంక్ అనుకోండి అన్న, ఇప్పుడు ఒక సామాన్య మనుషులు వాళ్ళ యొక్క సేవింగ్స్ కష్టార్జితం ఏదైతే ఉంటుందో తీసుకుపోయి దాంట్లో పెడతారు. బ్యాంక్ ఆబ్వియస్లీ ఏం చేస్తుందంటే, బ్యాంక్స్ ఇంట్రెస్ట్, మనకి ఇంట్రెస్ట్ తక్కువ పే చేస్తుంది, వాళ్ళు ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు ఎక్కువ ఇస్తారు, ఆ మధ్యలో మిగిలిన దాన్ని బ్యాంక్స్ వాళ్ళు ప్రాఫిట్ కింద పెట్టుకుంటారు. ఒకవేళ బ్యాంక్ దగ్గర నుంచి తీసుకున్న వాడు నష్టపోయాడు అనుకోండి, ఇట్స్ నాట్ బ్యాంక్స్ హూ ఆర్ అట్ లాస్, బ్యాంక్స్ నష్టపోవు. అందులో ఎవరైతే సేవింగ్స్ చేసి ఉంటారో ప్రజలు, వాళ్ళు నష్టపోతారు. సో అందువల్ల బ్యాంక్ ఏం చేస్తుందంటే, చాలా క్లియర్గా కోర్టు కానీ ఏదైనా సరే ఐబీసీ అని చెప్పి కొత్త లాని తీసుకొచ్చింది, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. దానికి అసోసియేషన్ సర్ఫేసీ యాక్ట్, సర్ఫేసీ యాక్ట్. ఓకే. సో ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఎవరైతే ఇప్పుడు మామూలుగా బ్యాంక్ దగ్గర మనం ఏదైనా పెట్టామనుకోండి, మనం ఖచ్చితంగా వాళ్ళు తాకట్టు తీసుకుంటారు, మార్టిగేజ్ చేసుకుంటారు. ఈ మార్టిగేజ్ చేసుకున్న ప్రాపర్టీని వాళ్ళు అమ్మేసి దాన్ని సెటిల్ చేయొచ్చు. ఓకే. అది చాలా పెద్ద ప్రాసెస్, అది చాలా పెద్ద ప్రాసెస్. ఓకే. ఆ ప్రాసెస్ నంతా అసలు చాలా పకడ్బందీగా రాశారన్న. ఇలానే ప్రాసెస్ ఫాలో కావాలి. ఆ ప్రాసెస్లో ఏ ఒక్క చిన్న మిస్లీడ్ జరిగినా లేదా మిస్చీఫ్ ఏదైనా జరిగినా ఆ ప్రొసీడింగ్ ఆగిపోతుంది. అది ప్రాబ్లం. ఇప్పుడు ఈ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కూడా ఏదో వచ్చిందో, వీళ్ళు కూడా ఇబ్బంది పడే సూచనలు చాలా ఉన్నాయన్న, చాలా ఉన్నాయి. వీళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎట్లా ఇబ్బంది పడతారంటే, సింపుల్గా మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఒక ₹1 కోటి ఇల్లు తాకట్టు పెట్టాడన్న, అతనికి ఎంత ఇస్తుందన్న బ్యాంక్ మ్యాక్సిమము 60% ఇస్తుంది, మ్యాక్సిమం 60 లేదా 70. సో ఇతను ఎన్పిఏ, ఇతను అసెట్ ముందు నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా డిక్లేర్ కావాలా, డిక్లేర్ అయిన తర్వాత వీళ్ళు డిఆర్టీ ట్రిబ్యునల్కి పోవాలి, డిఆర్టీ ట్రిబ్యునల్ ఇంకా మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పి చేయాలి. అది ఒక పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఉంటుంది, కాంప్లెక్స్ ప్రాసెస్. ఈ లోపల ఏమవుతుందంటే, వీళ్ళకి ఇచ్చిన ఈ 60 లక్షలు ఏదైతే ఉంటుందో, 60 లక్షలకు వడ్డీ పెరిగిపోతుంది. అవును, ఆల్మోస్ట్. ఇప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది, అజ్యూమ్ దట్ అన్న, బ్యాంక్ ఏం చేస్తుంది, అది డబ్బు తీసుకుంటుంది, డబ్బు అప్పు ఇస్తుంది, ఈ ప్రాసెస్లోనే బ్యాంక్ డబ్బు జనరేట్ చేసుకుంటుంది. ఖాళీ ఇల్లు పెట్టుకొని బ్యాంక్ ఏం చేసుకుంటుంది, సో బ్యాంక్ దాన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది. అది అమ్మడానికి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ ఎవరైతే కొనడానికి వచ్చి ఉంటారో బయ్యర్స్, ఈ బ్యాంక్ ఏం చేస్తుంది, ఓకే అబ్బా నేను మీకు అతనికి 60 lakhs అప్పు ఇచ్చాము, ఇది వడ్డీతో కలిపి ఒక 1,10,00,000 1,20,00,000 ఉంటుంది, కానీ ఒరిజినల్ మార్కెట్ వాల్యూ అదొక 80 లక్షలు ఏమో ఉంటుంది. ఎలా కొంటారు, కొన్నారు కదా, అదే ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 ఎకరాలు మీకు తాకట్టు పెట్టా అన్న. ఓకే. 10 ఎకరాలు తాకట్టు పెట్టా, 10 ఎకరాలు ఇన్సాల్వెన్సీలోకి వెళ్ళిపోయింది, బ్యాంకు జప్తు అమ్మేయమని చెప్పింది. ప్రాబ్లం ఏమంటే, ఈ 10 ఎకరాలు మంచి ప్రైమ్ లొకేషన్లో పెట్టా, నేను ఒక 50 కోట్లు 60 కోట్లు పెట్టా బ్యాంకులో. సో ఈ 50-60 కోట్లు బ్యాంక్ నాకు ఇచ్చేసింది, నేను చేసేసా, ఆ 10 ఎకరాలు బ్యాంక్ దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రాబ్లం ఏమంటే, ఈ 10 ఎకరాలు బ్యాంక్ అట్ ఎ టైం అమ్మాలి. ఓకే. సో విడివిడిగా అమ్మడానికి లేదు, అదొకటి ఇష్యూ. నెక్స్ట్ 60 కోట్లు బ్యాంకును వైట్లో కట్టాలి. ఓకే. 60 కోట్లు వైట్ ఎవరు పెట్టుకుంటారన్నా, ఇయర్లేదు. మోస్ట్ పెద్ద బిజినెస్ మ్యాన్లు అయితే తప్పితే, ఎవరో రేర్ కేసుల్లో తప్పితే, ఎంత పెద్ద అయినా కూడా 1-2 కోట్లు మిగిలిన వైట్ పెట్టుకుంటారు, మిగిలినంత రొటేషన్ లేక బయటకు తీసుకొస్తారు. ఈ 60 కోట్లు వైట్ కట్టడమే విషయం. ఓకే. దీనివల్ల మోస్ట్ ఆఫ్ ది ప్రొసీడింగ్స్ ఏమవుతాయంటే ఆగుతాయి. ఓకే. అదేది విజయ్ మాల్యా కానీ నీరవ్ మోడీ విషయంలో జరిగింది అదేనండి. విజయ్ మాల్యా నీరవ్ మోడీ విషయాల్లో జరిగింది ఏంటంటే, అది వాళ్ళకి ఇంకా అదర్ బిజినెసెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సో లైక్ వాళ్ళు ఎందుకు బ్యాంక్స్కి ఇలా కొడతారు? ఎక్సలెంట్ క్వశ్చన్ అన్న. విజయ్ మాల్యా కేసు తీసుకుందాం. విజయ్ మాల్యా బ్యాంక్స్కి తాకట్టు పెట్టింది కింగ్ ఫిషర్ అనే ఒక ఎయిర్లైన్ కంపెనీ. ఓకే. అంతే. అతనికి ఇంకా వేరేటి ఉన్నాయి, బెవరేజెస్ కంపెనీస్ ఉన్నాయి, అతనికి రియల్టర్స్ కూడా ఏదో చేస్తున్నాడు అతను, సో అవన్నీ ఉన్నాయి, అవి ఏవి తాకట్టు పెట్టలా. సో ఇప్పుడు విజయ్ మాల్యా యాజ్ ఫార్ యాజ్ మై మెమరీ సర్వ్స్ ఒక 10,000 కోట్లేమో కట్టాలి, సబ్జెక్టెడ్ టు బి కరెక్టెడ్. 10,000 కోట్లేమో దగ్గర కట్టాలి. ఇది ఎప్పుడో దాదాపు 10 సంవత్సరాల క్రితం కేసు ఇది. 10,000 కోట్లకి ఇంట్రెస్ట్ వేసుకోండి. అతను తాకట్టు పెట్టింది ఏంటి, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ మాత్రమే. కింగ్ ఫిషర్ బెవరేజెస్ కాదు, మెక్డానల్డ్స్ కాదు. ఓకే. సో వీళ్ళు అమ్మితే కింగ్ ఫిషర్ ఎయిర్లైన్సే అమ్మాలి. ఇప్పుడు అసలు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఏం పని చేస్తుందన్న, 10,000 కోట్లకి ఎవడు కొంటాడు దాన్ని? అసలు
ఆపరేషన్స్లోనే లేవు. ఆపరేషన్స్ లేదు, 10,000 కోట్లకి ఎవరు కొనరు. సో ఇప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తాయి, అతని వేరే ప్రాపర్టీస్ మాకు అటాచ్ చేయండి అంటారు. అతను ఏమంటాడు, నేను అటాచ్ చేయలేదు, నేను మీకు తాకట్టు పెట్టింది ఎయిర్లైన్సే, మీరు తాకట్టు పెట్టేటప్పుడే నన్ను అడగాలి వేరేటి కూడా పెట్టమని. ఓకే, సో లీగల్గా ఆల్మోస్ట్ ఇంపెనట్రబుల్ ఫోర్ట్రెస్ అది, అంటే శత్రు దుర్భేద్యమైన కోట అంటారు చూడండి, అట్ట దాడైంది అది. ఓకే, మరి అలాంటప్పుడు అతను ఫారెన్ లో ఉండాల్సిన అవసరం ఉంది, ఇండియాకి వచ్చి చేసుకోవచ్చు. అది ఎకనామిక్ అఫెన్సెస్ అన్న, అంటే వాంటెడ్గా చేశారనేది ఉంటుందిగా. అంటే ఇప్పుడు ఆ లాసెస్లో ఉందని నీకు తెలుసు, కానీ నువ్వు తీసుకున్న డబ్బు నువ్వు దాంట్లో ఇన్వెస్ట్ చేయకుండా వేరే దాంట్లోకి డైవర్ట్ చేసావు. సో అది సీరియస్ ఎకనామిక్ అఫెన్స్, ఓకే, సీరియస్ ఎకనామిక్ ఫ్రాడ్ అది. సో అప్పుడు ఇండియాలోకి తీసుకొచ్చి ట్రయల్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా వేరే ప్రాపర్టీస్ని జప్తు చేయొచ్చు. అందుకని అతను ట్రయల్కి రావట్లేదు. ఓకే ఓకే ఓకే, అందుకని మిగతా బిజినెస్ ఆపరేషన్స్ ఆబ్వియస్లీ మనకి ఇప్పుడు కూడా కేఎఫ్ బీర్ దొరుకుతుంది కదా బయట. ఓకే, కేఎఫ్ బీర్ దొరుకుతుంది. ఇదే బిజినెస్ పీపుల్ ఇన్సాల్వెన్సీని లాస్ట్ ఆప్షన్ గా ఎప్పుడు పరిగణించాలి అన్న? ఇన్సాల్వెన్సీ అనేది అంటే నేను ఇంకా దివాళా తీసేసానని లైక్ బ్యాంక్స్ కి లాస్ట్ ఆప్షన్ గా ఎప్పుడు చెప్తారు? ఎప్పుడు చెప్తారనేది వాళ్ళ చేతిలోనే ఉంటుందన్న. ఇఫ్ అజ్యూమింగ్ దట్ హీఈస్ ఎ జెన్యూన్ పర్సన్, అతను లాస్ట్ వరకు పోరాడతాడు. రెప్యుటేషన్ పాడవుతుందనో, లేదా మనల్ని నమ్ముకున్న వాళ్ళని మోసం చేయకూడదనో, లేదా ఇంకోటి రీజనో, అతను లాస్ట్ వరకు పోరాడతాడు. ఎత్తేయాలి అని చెప్పి అనుకున్నాడు ఎప్పటికైనా ఎత్తేస్తాడు. ఓకే, గ్యారంటీ అది. సో ఈ ప్లాన్డ్గా కూడా ఉంటాయి కొంతమంది చాలా పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ద కేస్, రీసెంట్గా అంటే నేను చేయలేదు, మా కొలీగ్ ఒకసారి వేరే ఆయన చేశారు. ఈ కేసు ఏంటంటే అన్న, ఒక పర్సన్ సమ్ వుడన్ హ్యాండీక్రాఫ్ట్స్ అమ్ముతాడు. ఓకే, 5 crores తీసుకున్నాడు అతను. ముందు రోజు అప్పుడెప్పుడో వచ్చింది 5 crores ఏదో వచ్చింది. మొత్తానికి అతని దగ్గర పేమెంట్ రిసిప్ట్స్ మొత్తం అట్ సైడ్ అంతా డాక్యుమెంట్ సౌండ్ పెట్టుకున్నాడు, మంచి కరెక్ట్గా ఉంది. ఆ రోజు 2 days నైట్ తర్వాత అదొక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ ఒకటి జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ జరిగి మొత్తం పోయింది. ఓకే, ఇతని 5 కోట్లు ఏదైతే ప్రాపర్టీ వచ్చిందో అది గోడౌన్లో ఏదో పెట్టామని చెప్పాడో దానికి ఇన్సూరెన్స్ చేయించాడు. ఇప్పుడు 5 కోట్లు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్నాడు. సో ఇన్సూరెన్స్ వస్తుంది. సో ఇలా ఇప్పుడు ఇటువంటి పర్సన్ ఇతను బయట అప్పులు చేసి 5 కోట్లకు నేను తెచ్చుకున్నానండి, సో ఇన్సూరెన్స్ మనీ ఏదో, ఇన్సూరెన్స్ అంటే కంప్లీట్గా రాదు, ఎంతో కొంత వస్తుంది అంతే. సో ఇన్సాల్వెన్సీ డిక్లేర్ చేశాడు ఇతను. ఓకే, సో ఇలాంటి కేసెస్ కూడా ఇలాంటివి ఉంటాయి. అతను ఏం చేశాడంటే దాంట్లో కొన్ని ఏదైతే వాల్యుబుల్ ఐటమ్స్ దాని పక్కన పెట్టేసి చేశాడు. అలా చేసే వాళ్ళు కూడా ఉంటారు అన్న. కంప్లీట్లీ ఇట్స్ డిపెండ్ అపాన్ ది హ్యూమన్ నేచర్ అన్న. ఇప్పటి వరకు ఐపీ గురించి మాట్లాడాం, ఐబీసీ గురించి మాట్లాడాం. నెక్స్ట్ పోక్సో చట్టం. సో రీసెంట్గా చూస్తే దాన్ని రకరకాలుగా ఉన్నాయి, లైక్ పాజిటివ్గా అంటే జెన్యున్గా జరిగిన కేసెస్ చూసేవాళ్ళు ఉన్నారు, మిస్యూజ్ చేసేవాళ్ళు ఉన్నారు. అసలు ఈ పోక్సో చట్టం అంటే ఏంటి, ఎవరికి వర్తిస్తుంది పోక్సో చట్టం అన్న? ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్, ఇది చట్టం నా బేసిక్గా 2012లో ఏమో వచ్చింది చట్టం. ఇంతకుముందు ఈ చట్టం స్పెసిఫిక్గా పిల్లలు ఎవరైతే ఉన్నారో, అంటే పిల్లలు అంటే 18 years తక్కువ అనుకోండి, వాళ్ళపైన జరుగుతున్నటువంటి ఈ లైంగిక అత్యాచారాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి చాలా గట్టి చట్టం. ఓకే, పోక్సో చాలా సీరియస్ ఉంటుంది. ఎందుకంటే అన్న, ఒకటి జనరల్గా చెప్పేది ఏమంటే, వాయులేషన్, ఐ డోంట్ వాంట్ యూజ్ ద డెరగేటరీ టర్మ్ కాల్డ్ రేప్, ఐ యూజ్ వాయులేషన్. వాయులేట్ చేయడం ఒక అమ్మాయిని అనేది ఇట్స్ నాట్ ఏ, యాజ్ ఫార్ ఎస్ ఐసీ అన్న, ఇట్స్ నాట్ లైక్ ఏదో అమ్మాయి ఫిజికల్గా ఏమో చేసాం అనేది కాదన్న. అది ఆ అమ్మాయి మెంటల్గా ఆ స్కార్ అనేది ఆ అమ్మాయి జీవితాంతం బేర్ చేయాలా. జీవితాంతం ఆ అనుభవం ఏదైతే ఉంటుందో, అనుభవం అనే ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఏదైతే అంటారో, బ్యాడ్ ఎక్స్పీరియన్స్, అది ఆవిడ జీవితాంతం బేర్ చేయాలి. ఇట్స్ లైక్ ఏ బ్యాడ్ మెమరీ, అది పోదు ఇంకా ఆమె మైండ్లో. అది చిన్నప్పుడు నాటకపోయింది, అదే చిన్నప్పుడు జరిగింది అనుకోండి, పాపం వాళ్ళకి తెలియని వయసు అది. ఈ తెలియని వయసులో వాళ్ళ పైన జరుగుతున్నటువంటి ఆ యాక్ట్ ఏదైతే ఉంటుందో, దట్ అది చాలా వాళ్ళ మెంటాలిటీ పైన, మైండ్ సెట్ పైన చాలా తీవ్రమైన ప్రభావం అన్న. పోక్సో చట్టం 18 సంవత్సరాలు. 18. రీసెంట్గా కోర్ట్ కూడా లైక్ కైండ్ ఆఫ్ దీంట్లో కూడా అమెండ్మెంట్స్ చేయాలి, మనం 18ని 16కి మార్చాలన్నట్లుగా కైండ్ ఆఫ్ జడ్జిమెంట్ రాలేదు. కానీ ప్రాబ్లము ఎక్కడ వస్తుందంటే అన్న, ఈ సజెషన్స్ అనేటివి చాలా వరకు వస్తాయన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అంటే నాకు తెలీదు, నేను కొద్దిగా లీగల్ టర్మినాలజీలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంటే నాకు తెలియదు అంటే ఎలా చెప్పాలో అనేది కాకుండా లీగల్ టర్మినాలజీలో చెప్పడానికి ట్రై చేస్తాను. అంటే అండర్ ది అసంప్షన్ దట్ ఏ ఉమెన్, ఒక అమ్మాయి యొక్క బాడీ బయలాజికల్ కండిషన్ అనేది ఈ కాన్సుమేషన్ అనే పదం ఏదైతే కొద్దిగా ఈ యాక్ట్ ఏదైతే ఉంటుందో, సెక్షువల్ యాక్ట్ అనేది ఏదైతుందో దానికి రెడీగా ఉండదు
అనేది కూడా ఒక కండిషన్ దీంట్లో. ఫస్ట్ కండిషన్. సరే, ఇంతకుముందు మాట్లాడింది మన మెంటల్ కండిషన్ ఒకటి. సెకండ్ కండిషన్ ఆమె బాడీ రెడీగా ఉండదు అనేది సెకండ్ కండిషన్. ఇంకా థర్డ్ కండిషన్ ఇంకోటి ఏంట్రా అంటే, ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే ఇటువంటి అత్యాచారాలకి గురి అవుతుందో ఆ అమ్మాయి జీవితకాలము సొసైటీ పరంగా బ్యాడ్ నేమ్ బేర్ చేయాలి. అంటే ఆమె పర్సనల్ పరంగా ఆ స్కార్ని మోయడమే కాకుండా సొసైటీ పరంగా బ్యాడ్ నేమ్ చేయాలి. ఎందుకంటే మనం ఇంత అడ్వాన్స్డ్ సొసైటీలో ఉన్నప్పటికీ కూడా రేప్ విక్టిమ్కి ఈ రోజుకి కూడా ఆ అమ్మాయికి తగిన గౌరవం సొసైటీలో లభిస్తుందా అంటే నాకు తెలిసితే లేదు. అందువల్ల ప్రాబ్లం ఎక్కడ వస్తుందిరా అంటే, ఈ ఏజ్ తగ్గించడము లేదా ఇంకోటి చేయడం అనేది ఐ సజెస్ట్, అది న్యాయస్థానం వాళ్ళు ఏదన్నా జడ్జిమెంట్ తీసుకుంటే తప్ప నా పర్సనల్ ఒపీనియన్ ఏమంటే వద్దనే చెప్తాను. అట్లా పోక్సో అనగానే నాన్ బెయిలబుల్ అంటారు. సో వెంటనే అరెస్ట్ చేసేస్తారు. సో లైక్ తర్వాత లైక్ ఇన్వెస్టిగేషన్ చేయడమో లేకపోతే ఏదైనా ఉంటుంది. సో దీనివల్ల నిజంగా అంటే లైక్ కొంతమంది జెన్యూన్ కూడా ఉండరు, కొన్ని ఫాల్స్ కేసెస్ కూడా ఉంటాయి. వెంటనే అరెస్ట్ చేసేస్తారు, కేసులు పెట్టేస్తారు, లోపల పెట్టేస్తారు. ఇవన్నీ దీనివల్ల ఫ్యూచర్ లో ఇతను చేయలేదని తెలిసిన తర్వాత అప్పటికే సమాజంలో వాడికి రావాల్సిన బ్యాడ్ నేమ్ అంతా వచ్చేస్తుంది. అవును. సో ఎందుకంటారు ఇట్లా లైక్ ఇమీడియట్ బెయిల్, ఇమీడియట్ జైల్ అనేది? ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు మీరు. జైల్ బెయిల్ గురించి తర్వాత మాట్లాడతా. మిస్యూజ్ ఆఫ్ పోక్సో గురించి ఫస్ట్ చెప్తా. అన్న, పోక్సో వాజ్ మై ఫస్ట్ కేస్. మీ ఫస్ట్ కేస్? నా ఫస్ట్ కేస్ పోక్సో. జనరల్గా నేను చాలా సీరియస్ ఉంటాయి ఇటువంటి కేసుల్లో. అంటే పోక్సో ఎవడని చేశాడంటే నా ఒపీనియన్ ఐఎమ్ అట్టర్ స్ట్రిక్ట్ ఉంటాను అటువంటి విషయాల్లో. నేను చేయనని చెప్తాను. అప్పుడు మా సార్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఏం చేశారంటే, అనుదీప్ గారు మీరు చేయండి కేసు అన్నారు. అంటే వెన్ ఐ వాజ్ జూనియర్ దెన్. సార్ నేను చేయను సార్, ఇది కంప్లీట్లీ అగెన్స్ట్ మై ఎథిక్స్ అంటే, లేదు మీరు చేయాల్సింది చేయండి అన్నారు. సరే, ఇంకా సీనియర్ గారు చెప్పారు చేద్దామని చెప్పి కొద్దిగా రిలక్టెన్స్తోనే కేసు తీసుకున్నాము, యాక్సెప్ట్ చేసాం. తర్వాత కేసు ఎప్పుడైతే నేను డెప్త్కి వెళ్ళానో, అంటే ఇట్ వాజ్ అ కేస్ వేర్ ఓ 16 years అమ్మాయి పైన అతను ఏదో చేశాడని చెప్పి మొత్తానికి కేసు పెట్టారు. కేసు డెప్త్కి వెళ్తే ఇష్యూ ఏంటంటే, యాక్చువల్లీ దే బోత్ ఆర్ ఇన్ లవ్ బేసికలీ. ఇద్దరు మైనర్సే. ఇద్దరు మైనర్, ఒకడు మేజర్ ఒకరు మైనర్. అబ్బాయి మేజర్, అమ్మాయి మైనర్. దే బోత్ ఆర్ ఇన్ లవ్. అండ్ వీళ్ళిద్దరికి ఇష్యూ ఏదో ఉంది, మొత్తానికి ఏదో ఫ్యామిలీ ఇష్యూ ఏదో ఉంది. తీసుకెళ్ళి అతని పైన పోక్సో కేసు పెట్టేశారు. అతను కూడా బీటెక్ స్టూడెంట్. అతను 18 దాటింది అంతే, కానీ బీటెక్ స్టూడెంట్ అతను. జస్ట్ క్రాస్డ్ 18. ఇద్దరికి 2 years ఏజ్ డిఫరెన్స్. సో పోక్సో కేసు పెట్టారు, అతను ఎత్తి అరెస్ట్ చేశారు. అతను ఇంకా ఆబ్వియస్లీ మేము వెళ్ళి మాట్లాడినప్పుడు అతను చెప్పాడు, సార్ ఇది సోన్సో అని. కానీ ఆ అమ్మాయి వచ్చి చెప్పడం అనేది జరగదుగా, ఎందుకంటే ఆ అమ్మాయి పైన ఏదో జరిగింది మొత్తానికి. కానీ పోక్స్ అనేది చాలా పెద్ద కేసు అతని పైన, ఫేక్ కేసు కంప్లీట్గా. సో ఈ ఫేక్ కేసు పెట్టడం వల్ల ఏమైందిరా అంటే, అతను బాగా సఫర్ అవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇంకా అది అతను బెయిల్ అవుతే వచ్చింది, కానీ ఇంకా కేసు అయితే కంటిన్యూ అవుతుంది. ఓకే. సో ఇంకా ఏం చేశారనేది కూడా ఇంకా ఏం ప్రూవ్ కాలేదు. అతను ఏం చెప్తాడంటే, అసలు నేనేం చేయలేదు సార్ అని అతను చెప్తాడు. ఆబ్వియస్లీ ఓకే. ఆ అమ్మాయితో మేము మాట్లాడలేము, ఎందుకంటే తన ఆపోజిట్ కౌన్సిల్ డిఫాక్టో కంప్లైంట్, మైనర్ కాబట్టి చట్టాలు అటు సైడ్ ఉంటాయి. సో చూడాలి ఏమవుతుంది అది. ఓకే. మిస్యూజ్ ఉంది నా ఇది. మిస్యూజ్ ఆఫ్ పోక్సో. ఒక డైవర్స్ కేసు చూసాను నేను. డైవర్స్ కేసు ఈవెన్ ఐ ఫెల్ట్ వెరీ సాడ్. డైవర్స్ కేసు ఏంటంటే, అమ్మాయి వాళ్ళ కూతురు పైన ఫాదర్ మొలెస్ట్ చేస్తున్నాడని కేసు పెట్టింది. అమ్మాయి అదే వైఫ్ ఎవరైతే కూతుర్ని ఫాదర్ మొలెస్ట్ చేస్తున్నాడు. ఆ కూతురు వయసు 2 సంవత్సరాలు. మొలెస్ట్ చేస్తున్నాడని కేసు పెట్టింది. ఓకే. వైఫ్ అండ్ హస్బెండ్ గొడవల వల్ల కూతుర్ని ఎలా చేసి అమ్మాయికి డైవర్స్ కావాలి. ఓకే. వాడు ఇవ్వట్లా. ఈ రీజన్ పెట్టింది. ఓకే. ఆబ్వియస్లీ ఇప్పుడు కూతురు పుట్టిందంటే కిస్ చేస్తారు, హగ్ చేస్తారు. ఆ అమ్మాయి దాని వీడియో తీసి ఇతను నా కూతురుని మొలెస్ట్ చేస్తున్నాడని చెప్పి కోర్టులో కేసు పెట్టింది. వాడు బయటకు వచ్చి ఏడిపోవాడు, అసలు డైవర్స్ కావాలంటే ఇచ్చేస్తానండి, ఏంటండి ఇది, నా కూతురు పైన నేను చేస్తున్నాను చెప్పి, నేను ఉండలేనండి అది ఇది అని చెప్పి. మేమేం చేయలేము, ఎందుకంటే దట్స్ నాట్ అవర్ కేస్, ఇట్స్ జస్ట్ ఏ విక్టిమ్. కోర్టు యాక్సెప్ట్ చేసింది ఈ కేసుని. తర్వాత నేను ఫాలో చేయలేదన్న. అంటే నేను కోర్టులో ఉన్నప్పుడు నా ముందు కేసు అంతకు ముందు కేసు అది. సో ఇలా కూడా మిస్యూజ్ చేస్తారు. అసలు అతను ఏడుస్తుంటే నాకే బాధ వేసింది. ఓకే. ఇలా కూడా మిస్యూజ్ చేస్తారు. ఇప్పుడు యూజువల్గా పోక్సో అనగానే అమ్మాయికి అన్యాయం జరిగింది, అబ్బాయిల మీద పెట్టడం రెగ్యులర్గా చూస్తుంటారు. ఇదే సేమ్ అబ్బాయిలకు కూడా వర్తిస్తుందా? అబ్బాయిలు అమ్మాయిల మీద కూడా పెట్టచ్చు? అవును, జెండర్ న్యూట్రల్ అన్న, పెట్టచ్చు.
ఎవరైనా పెట్టచ్చు. సో మైనర్ అయితే చాలు, అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి వర్తిస్తుంది. అన్న ఇది ఎట్లుంటుందంటే అన్న, ఇండియన్ కండిషన్లో ఈ పోక్సో లాంటి కేసెస్ ఏవైతే ఉంటాయో వీటిని ప్రాపర్గా డిఫైన్ చేయలేమన్నా. ఎందుకు డిఫైన్ చేయలేమంటే, లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేనున్నాను, నన్ను మా అత్తయ్య చిన్నప్పటి నుంచి పెంచింది ఆవిడ. అజ్యూమ్ దిస్ కేస్, మా అత్తయ్య చిన్నప్పటి నుంచి నన్ను పెంచింది. నన్ను ఎప్పుడు చూసినా ఆవిడకి చిన్నప్పుడు దీపు లాగానే కనిపిస్తాను నేను ఆమె దగ్గరికి వెళ్తే ఆవిడ అరే వీడు పెద్దోడు అయిపోయినాడు, వీడి ఏజ్ 35 అన్నట్టుగా ఆవిడ చూడు, అరే వీడు నేను ఎత్తుకొని తిప్పిన దీపు, నేను అన్నం తినిపించిన దీపు అని తీసుకొని నన్ను కిస్ చేస్తారు. ఓకే, ఈ కిస్ చేసినటువంటి ఏదైతే ఈ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో దీన్ని మనము ఎట్లా చూస్తామన్నా అంటే, డూ యూ ఫీల్ చూసే వర్షన్స్ మారిపోతాయి. అంటే అరే వీడిని సెక్షువల్ యాక్ట్ కింద కిస్ చేసిందా, లేదా వీడిపైన ఆప్యాయతతో కిస్ చేసిందా, అవుట్ ఆఫ్ అఫెక్షన్ కిస్ చేసిందా అనేది మనం చెప్పలేం. సేమ్ కేస్ టేక్ విత్ ది ఆపోజిట్ జెండర్స్. ఇప్పుడు నేనే ఉన్నా, నాకు మేనకోడలు ఉంది, నా ఏజ్ ఒక 45, నా ఏజ్ ఒక 60 అనుకోండి. నేను ఆ అమ్మాయిని చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచాను, నేను అన్నం తినిపించాను, ఎత్తుకొని పెంచాను, నా ఆప్యాయత అనురాగం ఉంది. ఆ అమ్మాయికి ఒక 25, 26 వచ్చాయి. నేను ఎప్పుడు చూసినా నాకు ఆ అమ్మాయి నేను చిన్నప్పుడు ఎత్తుకొని తిరిగిన అనే మైండ్ సెట్టే వస్తుంది నాకు, కానీ అరే ఈ అమ్మాయికి 26 years వచ్చింది అనేది నాకు రాదు. ఆ అమ్మాయిని తీసుకొని నేను ఒకసారి కిస్ చేశాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అరే నువ్వు 26 years అమ్మాయిని, అమ్మాయి ఇంట్రెస్ట్ లేకుండా నువ్వు కిస్ చేసావు కాబట్టి నీ పైన మేము అవుట్రేజింగ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్ మొలెస్టేషన్ కేసు పెడతామంటే ఎంతవరకు వ్యాలిడ్ ఇది ఇండియాలో? పోక్సో కాకుండా ఇలాంటివి కూడా అన్న, పోక్సో ఈజ్ జస్ట్ ఎ సెక్షన్ అన్న. ఐపీసీ సెక్షన్స్ చాలా ఉన్నాయి, పోక్సో ఈజ్ జస్ట్ అన్ యాక్ట్. ఐపీసీ సెక్షన్స్ చాలా ఉన్నాయి వీటిపైన డీల్ చేయడానికి. సో ఇట్లా కూడా మిస్యూజ్ చేసేవాళ్ళు ఉన్నారు, చేసే వాళ్ళు ఉన్నారు. ఆ ఇంటెన్షన్ తెలుసుకోవాలి అసలు ఇది కాంప్లికేటెడ్ అన్న ఇండియన్ కండిషన్స్లో. ఓకే, సో పేరెంట్స్కి అవగాహన ఉందా పోక్సో గురించి? ఎవ్వరికి లేదన్న. అంత అవేర్నెస్ క్రియేట్ చేసిన అవసరం ఉందంటారా? చాలా అవసరం ఉందన్న. మొన్న కోర్టు మూవీ ఒకటి వచ్చిందిగా, ఆ కోర్టు మూవీతో నాకు తెలిసి ఏదైనా అవగాహన వచ్చినట్లుందని నా అభిప్రాయం, అంతే. ఓకే, కానీ ఇటువంటి వాటిపైన అవగాహన ఉండటము చాలా ముఖ్యము. ఓకే, చాలా ముఖ్యం. పిల్లలపైన ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని కూడా నేర్పిస్తాను. దట్స్ ఆల్సో కమ్స్ అండర్ పోక్సో. గుడ్ టచ్ బ్యాడ్ టచ్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కమ్స్ అండర్ పోక్సో. ఓకే, ఈ మధ్య కొద్ది గొప్ప అవగాహన వచ్చింది మూవీస్ లో గానీ, లైక్ మన బాలకృష్ణ సార్ ఆయన సినిమాలో చెప్పాడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే దాని గురించి ఆయన చెప్పాడు. ఈ కోర్ట్ మూవీ ఒకటి వచ్చింది, దాంట్లో కూడా గుడ్ టచ్ బ్యాడ్, అదే కోర్ట్ మూవీ కంప్లీట్ పోక్సో గురించి మీకు తెలిసిందే. సో ఇవన్నీ చెప్పాలన్న పిల్లలకి. ఓకే, పిల్లల కంటే కూడా పేరెంట్స్ కూడా అవగాహన, పేరెంట్స్కి తెలియాలి ఎవడు మన పిల్లల్ని ఎట్లా టచ్ చేస్తున్నారని చెప్పి పేరెంట్స్కి తెలియాలి. సైమల్టేనియస్గా పిల్లలకి స్కూల్లో మనల్ని ఏం చేస్తున్నారని చెప్పి వాళ్ళకి తెలియాలి. ఇది చాలా అవగాహన కావాల్సినటువంటి విషయం. స్కూల్ ఏజ్ నుంచి వాళ్ళకి అవగాహన. నన్ను అడిగితే అసలు ఫస్ట్ క్లాస్ నుంచి పెట్టడం బెటర్నా వీటి గురించి? గుడ్ టచ్ బ్యాడ్ టచ్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇప్పుడు చాలా స్కూల్స్లో నేర్పిస్తున్నారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని. బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి అన్న? ఇది బెట్టింగ్ అనేది చాలా ఎట్లా చెప్పొచ్చు అంటే, ఇది ఒక కాంప్లికేటెడ్ పదం అన్న. అంటే నేను అంటే వాట్ ఐ సీ అంటే జనరల్గా నా డెఫినేషన్స్ అని ఎట్లుంటాయంటే, బీయింగ్ ఫ్రమ్ కోర్ట్ ఉంటాం కాబట్టి ఆ కోర్ట్ పర్స్పెక్టివ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బెట్టింగ్ బ్యాన్ చేస్తామని చెప్తున్నారు, కానీ అన్ని స్టేట్స్ బ్యాన్ లేదు బెట్టింగ్. తమిళనాడులో బెట్టింగ్ యాక్సెప్టెడ్ ఫర్ ఎగ్జాంపుల్. అదేవిధంగా బెట్టింగ్ ఈజ్ నాట్ సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ లాటరీ. లాటరీకి బెట్టింగ్కి డిఫరెన్స్ లేదు మళ్ళీ. ఓకే, లాటరీ చాలా స్టేట్స్ ఉంది. కేరళలో మనకి ఈ మధ్య ఫేమస్ లాటరీ కేసు కూడా చూసాం మనం ఒకసారి. సో ఈ బెట్టింగ్ అనేది ఏమని చెప్పొచ్చునంటే అన్న, వేర్ మనము ఒక పర్టికులర్ ఈవెంట్ జరుగుతుంది అని చెప్పి డబ్బులు పెడతాం, జరగదు అని ఇంకోటి పెడతారు. అదే బెట్టింగ్ అంటే. అదేవిధంగా లాటరీ కూడా అంతే. నేను ఈ పర్టికులర్ టికెట్ గెలుస్తుంది అని డబ్బులు పెడతాను, డబ్బులు పెట్టి ఆ టికెట్ కొనుక్కుంటా. ఆ టికెట్ ఇంకో టికెట్ గెలుస్తుందని వాడు పెడతాడు. సో ఇదంతా తీసుకుంటే బెట్టింగ్కి లాటరీకి పెద్ద డిఫరెన్స్ లేదన్న. అండ్ ఏదైతే ఇంతవరకు మన పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ పాత చట్టాలు వీటిని ప్రాపర్గా డిఫైన్ చేయలేకపోయినాయి. అండర్ ది ఇయర్ ఆఫ్ డిజిటల్ ఏజ్ వచ్చేసింది కాబట్టి పాత రోజుల్లో వేరే ఉండే. పాత రోజుల్లో మనం బెట్టింగ్ అంటే ఏముందన్న, నీట్గా అడబోయి చెట్టు కింద 3 ముక్కలు ఆటనో లేదా ఇంకోటనో మనం చేసుకుంటున్నాం. కానీ ఈ ప్రజెంట్ సినారియోలో ఎప్పుడైతే ఈ డిజిటల్ ఎరా స్టార్ట్ అయిందో, ఆన్లైన్ అనేది వచ్చేసిందో, ఈ బెట్టింగ్ ఇలానే జరుగుతుందని చెప్పే ఛాన్స్ లేదు. మీరు రీసెంట్గా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. మొన్న ఈ మధ్య మా ఆఫీస్లో ఒక అతను చూపిస్తున్నాడు. యాప్ ఉంది, మీకు ఐడియా ఉందా?
రూపాయలు పెట్టామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఒక ఫ్లైట్ ఇట్లా వెళ్తూ ఉంటుంది అనమాట. అది ఇంటూ 1.1, 1.2, 1.3, 2, 3, 4, 5 అని చెప్పి ఇట్లా పెరుగుతూ వెళ్తుంది. నువ్వు రైట్ టైంలో డ్రాప్ కొట్టావంటే నీకు ఎంత అయితే డబ్బు వస్తుందో, అంటే అన్న ఇది ప్రమోషన్ కాదు, జస్ట్ ఒక అవేర్నెస్ కోసం చెప్తున్నా, ఆ డబ్బు మనం విత్డ్రా చేసుకోవచ్చు జనరల్గా. ఇది ఏమవుతుందంటే జనరల్గా ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని బికాస్ ఇట్ ఈస్ రన్ బై సాఫ్ట్వేర్ కాబట్టి ఇవన్నీ ఎట్లా రన్ అవుతాయంటే బేసిక్గా నేను ఒక సిస్టమ్ నా నెంబర్ నుంచి నేను లాగిన్ అయ్యానన్న, స్టార్టింగ్లో నాకు డబ్బులు ఇస్తుంది. ఎక్కడ అడిక్ట్ అవుతారంటే స్టార్టింగ్లో నాకు డబ్బులు వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 రూపాయలు పెట్టా, నాకు 500 వస్తుంది, నాకు 100 రూపాయలు వస్తుంది. సెకండ్ టైం పెట్టా, సెకండ్ టైం ఒక 50, 60 పెట్టా, నాకు 200, 300 వస్తుంది. దే ట్రై టు అడిక్ట్ యూ ఫస్ట్ అలవాటు చేస్తారు, నేను హ్యాబిచ్యుయేట్ చేస్తారు. ఎప్పుడైతే నువ్వు హ్యాబిచ్యుయేట్ అయినావని చెప్పి వాళ్ళకి అర్థమవుతుందో అప్పుడు నీ దగ్గర నుంచి ఎక్స్‌ప్లాయిటేషన్ స్టార్ట్ చేస్తారు. ఇది ఒక సాఫ్ట్వేర్ అన్న, ఇది కంప్లీట్లీ చాలా దాని ఏమంటారు మోర్ అడిక్టివ్ దాన్ ఎనీ ఆఫ్ ది నార్కోటిక్ డ్రగ్స్ వి సీ టుడే. చాలా డేంజరస్ ఇది అసలు. ఎప్పుడైతే ఈ సాఫ్ట్వేర్ ఓకే ఈ సోన్సో ఫెలో ఐపీ అడ్రస్ నుంచి నాకు ఎక్కువ లాగిన్స్ వస్తున్నాయి, ఇతను ఎక్కువ చేస్తున్నాడని చెప్పి సాఫ్ట్వేర్ వాళ్ళు ఎట్లా డిజైన్ చేస్తారంటే బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్, సో ఎక్కువ ఇతను అడిక్ట్ అయ్యాడని చెప్పి ఎప్పుడైతే వస్తుందో అంటే 100 రూపాయలు పోయిన తర్వాత నీకు రూపాయి ఇస్తుంది, సో దట్ యూ డోంట్ లూజ్ ది ఇంట్రెస్ట్. ఇదంతా ఒక సాఫ్ట్వేర్, ఇది చాలా డేంజరస్ ఇది. లేదా ఇంకొకటి ఆ రమ్మీ గేమ్ తీసుకోండి, అది కూడా ఇంతే. ఇవన్నీ చాలా అడిక్షన్ వల్ల ఏమవుతుందంటే చాలా యూత్ వాళ్ళు హార్డ్ అండ్ మనీ పోతుంది కంప్లీట్గా, అందువల్ల దీనిపైన తీసుకోవాలి. ఓకే, సో మీరు బెట్టింగ్ యాప్స్ లీగల్ కాదంటున్నారు, ఇదే బెట్టింగ్ యాప్స్ ని సెలబ్రిటీస్ ఎలా ప్రమోట్ చేయగలుగుతున్నారు? లీగాలిటీ ఎంతవరకు ఉంది దాంట్లో? ప్రాబ్లం ఏంటంటే అన్న, కొన్ని స్టేట్స్ దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి, యాక్సెప్ట్ చేసే దాంట్లో సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తున్నారు. యాక్సెప్ట్ చేయని స్టేట్స్లో ఇస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూస్ ఛానల్ ఉందినా లైక్ స్టార్ ప్లస్, లేదా ఇది ఏంటంటే స్పోర్ట్స్ క్రికెట్ నడుస్తుంది, ఇది ఆల్ ఇండియా వైజ్ టెలికాస్ట్ అవుతుంది. వీడు ఏం చేస్తారంటే సెలబ్రిటీస్కి ఈ యాప్లో వీళ్ళు ఏదో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు దాన్ని ప్రమోట్ చేసి వాళ్ళు ఇండియా వైడ్ వేస్తారు, నాట్ స్టేట్ స్పెసిఫిక్ ఛానల్స్, ఇండియా వైడ్ వేస్తారు. వేయడం వల్ల ఏమవుతుందా అంటే ఇది వీళ్ళు వాళ్ళకు కూడా తెలియకుండానే చేస్తున్నారు. సో కంప్లీట్గా ఇట్లా అదేంటి అన్ని స్టేట్స్లో వెళ్తుంది, యూత్స్ పాడవుతున్నారు అన్న. ఇది బెట్టింగ్ యాప్స్ అనేది ఎట్లుంటుందంటే అన్న, యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ ఈస్ కంప్లీట్లీ ఎథికల్ ఇష్యూ. ఎవ్రీ లీగల్ ఈజ్ నాట్ ఎథికల్. చట్టబద్ధమైనవన్నీ దాని ఏమంటారు చట్టబద్ధమని ఏవైతే పనులు ఉంటాయో అవన్నీ మన ఎథిక్స్కి ఈక్వల్ న్యాయం కదా. ఎథిక్స్కి ఏమంటారంటే నీతిపరమైనటువంటి కాదు, కరెక్ట్గా చెప్పాలంటే చట్టపరమైనటువంటి నీతిపరమైనటువంటి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ గారు తీసుకుంటాను, ఆయన ఈ రోజుకు కూడా ఒక మద్యం యాడ్కి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఉండింది చూసారా? లేదు. ఆయనకి కొన్ని అప్పట్లోనే 100 కోట్లు ఇస్తామని చెప్పాడు, ఆయన చేయని చెప్పాడు. ఎందుకంటే ఆయన ఎథిక్స్ నాకు వద్దు, ఇది చేయకూడదు అనిపించింది. సో కంప్లీట్గా సెలబ్రిటీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది అంతే. ఓకే, సో వాళ్ళ ఇండివిజువల్ ఎథికల్ వాల్యూస్ పైన డిపెండ్ అయ్యారు. సో ఇంకొకటి బెట్టింగ్ యాప్స్ లో అందరూ పెడుతుంటారు, బెట్టింగ్ యాప్స్ లో నాకు డబ్బులు పోయాయి అని అనుకుంటే కేసు పెట్టచ్చా, ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చా? లీగల్ ఉన్న స్టేట్స్ లో పెట్టచ్చు. లైక్ తమిళనాడు ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్, తమిళనాడులో లీగల్, మిజోరంలో కూడా లీగల్ అనుకుంటాను నేను. ఓకే, అక్కడ మీరు పెట్టచ్చు. ఆంధ్రప్రదేశ్లో పెట్టడం ఎట్లుంటుందంటే, ఇప్పుడు నేను ఒక దొంగతనానికి ఇంటికి వెళ్ళానండి, ఆ దొంగతనం చేసేటప్పుడు నా ఫోన్ పోయింది, నా ఫోన్ వెతికిచ్చండి. సో ఎక్కడైతే లీగల్ గా ఉందో అక్కడ పెట్టచ్చు, అక్కడ పెట్టుకోవచ్చు మీరు కేసు. అక్కడ కేసు పెట్టుకుందానికి పాసిబిలిటీ ఉంది. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తారు, ఎఫ్ఐఆర్ చేస్తారు వాళ్ళు. మన తెలుగు స్టేట్స్ లో లేదు, లీగల్ కాదు, పెట్టడానికి లేదు. ఓకే, అండ్ ఇంకొకటి ఉంటుంది ఈ మధ్య లైక్ ఈ ఫారిన్ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి, ఫారిన్ అవంతా కంప్లీట్లీ రన్ చేసేదంతా ఫారిన్ సర్వర్స్ తో రన్ చేస్తూ ఉంటారు. సో అలాంటివి ఇండియాలో చట్టబద్ధమైనవా? మనం ఏమైనా దాన్ని లీగల్ గా కంట్రోల్ చేయొచ్చా? చేయలేమన్నా, అదే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బెట్టింగ్ యాప్ రీసెంట్గా మహాదేవ్ బెట్టింగ్ అనే దానిపైన కేసు నడుస్తుంది. బేసిక్గా ఈ సర్వర్స్ అన్ని వీడు సౌదీలో పెడుతున్నాడంట, బయట కంట్రీలో సౌదీలో పెట్టి ఇండియాలో రన్ చేస్తున్నాడంట. ఇండియాలో యాజ్ ఫార్ యాజ్ వాట్ యూ కెన్ డూ, మీరు దాన్ని బ్యాన్ చేయొచ్చు. అంటే డైరెక్ట్గా మీకు రాదు, విపిఎన్ యూజ్ చేస్తారు. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ఉందిగా, విపిఎన్. మనకి ఎంత ఇవాళ రేపు విపిఎన్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐఫోన్ అయితే ఇన్బిల్ట్ ఇస్తుంది విపిఎన్. సో విపిఎన్ డౌన్లోడ్ చేసుకుని వాడు విపిఎన్ లో చేస్తాడు. సో అప్పుడు అది వర్క్ అవుతుంది. మీకు పబ్జీ తెలుసుగా, పబ్జీ ఇండియాలో బ్యాన్ చేశారు, విపిఎన్ పెట్టుకుని ఆడుతున్నారు వీళ్ళు, స్టిల్ ఇంకా ఆడుతున్నారు, ఇప్పటికీ ఆడుతున్నారు. ఓకే, దాన్ని మనం ఇండియాలో కంట్రోల్ చేయడానికి మనం ఏం చేయలేం లీగల్ పరంగా. డిజిటల్ ఏజ్ అనేది, డిజిటల్ విషయాల్లో మనము స్పెసిఫిక్గా చేయాలనుకోవడం చాలా కష్టం నాకు.
అదే విషయం. ఓకే. ఓన్లీ థింగ్ ఏంటంటే యూ గివ్ మోర్ అవేర్నెస్. ఓకే. నిన్ను నువ్వు ఆపేటట్టుగా చేసుకోవడం అనేది బెటర్. అండ్ ఈ క్రికెట్ బెట్టింగ్స్కి యాప్స్ ఉంటాయి, కొన్ని క్రికెట్ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. వాటికి సెలబ్రిటీస్ ప్రమోట్ చేయడం ఎంతవరకు లైక్ లీగాలిటీగా మనం పరిగణించవచ్చు? సెలబ్రిటీస్ ప్రమోట్ చేయడం అనేది లీగల్గా, అదే నాకు చెప్పాను కదా, లీగల్గా కొన్ని స్టేట్స్లో యాక్సెప్టెడ్. ఆ యాక్సెప్టెడ్ స్టేట్స్లో వీళ్ళు ప్రమోట్ చేసుకుంటారు, దాన్ని వేరే స్టేట్స్లో వేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ తీసుకుంటే దెర్ ఈజ్ వన్ ఫేమస్ యాప్, అండ్ దాంట్లో కూడా మీరు అనుకున్నట్లుగా డబ్బులు అందరికి ఒకేసారిగా ఇచ్చేయారన్న. అది కూడా మళ్ళీ డివిజన్ ఏదో ఉంటుంది, అంత ఏం రాదు. ఓకే. అండ్ ఇంకొకటి ఈ లోన్ రికవరీ ఏజెంట్స్ ఉంటారు. సో లోన్ తీసుకుంటారు, లైక్ ఇప్పుడైతే రకరకాల యాప్లు వచ్చినాయి. లోన్ రికవరీ ఏజెంట్స్ కాల్ చేసి లేకపోతే నిన్ను హెరాస్ చేయడం ఎంతవరకు? కాల్ చేసి హరాస్ చేస్తున్నారు అనుకోండి అన్న, జస్ట్ అతను కాల్ బ్లాక్ చేయొచ్చు. హరాస్మెంట్ అంటే అతను థ్రెటన్ చేశాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సో బ్యాంక్ యొక్క లీగల్ రిప్రజెంటేటివ్ అని చెప్పి అతను థ్రెటన్ చేశాడు అనుకోండి, యూ కెన్ ఫైల్ ఏ అసాల్ట్ కేస్. ఓకే. మనల్ని తిడితే చేయొచ్చు, కేసు పెట్టచ్చు. ఓకే. ఇంటికి వచ్చాడంటే ఇంక అంతే, ఇంకా ఆ బ్యాంక్ అతను ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు. సో వేయచ్చు, లోపలేస్తారు, వేయచ్చు. ఓకే. అండ్ అంటే లైక్ లీగల్గా వాళ్ళకి రైట్ ఉండదా వీళ్ళని అడిగేదానికి? రైట్ అన్న, లీగల్గా యూ హ్యావ్ టు గో త్రూ ఓన్లీ త్రూ ఐబీసీ, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్. దాని ద్వారానే వెళ్ళాలి, సర్ఫేస్ యాక్ట్ ప్రకారమే మూవ్ కావాలి. ఓకే. అంతేగాని రికవరీ ఏజెన్సీని పెట్టి వాడి ఇంటి దగ్గరకు వచ్చి ఇంటి ఎదురుగా నిలబడుకొని తిట్టడము, ఇంటి ముందర అంతా తక్కువ చేసి మాట్లాడటం, యూ కెన్ ఫైల్ ఎ డిఫమేషన్ సూట్ అగెన్స్ట్ బ్యాంక్ వాళ్ళ మీద. ఓకే. ఏజ్ డిఫమేషన్ ఏజ్ వాళ్ళ ఇన్ని ఉన్నాయని తెలిసినా కూడా స్టిల్ ఇంకా కూడా ఫోన్లు చేసి హెరాస్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇంటికి వచ్చి లోన్స్ కట్టలేదు పక్కన వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇవన్నీ ఉన్నారు. బట్ వీళ్ళు లీగల్ గా పోతే అది కరెక్టే, లీగల్గానే వెళ్ళాలి. ఓకే. లీగల్గా వెళ్లకుండా ఇంటికి వచ్చి చేశారా, ఇతను వెళ్ళి కేసు పెట్టాడా? ఓకే. జుడిషియరీ అన్న మనకు ప్రాబ్లం ఏంటంటే అన్న, ప్రజలకు అవేర్నెస్ లేదు. పీపుల్ ఆర్ అన్అవేర్ ఆఫ్ దేర్ రైట్స్. ఓకే. ఎప్పుడైతే నీకు రైట్స్ వస్తాయో, రైట్స్ నీకు తెలుసుకుంటారో, అప్పుడు ఇట్లాంటివి చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు ఎవరు చేయలేరు. కానీ ప్రాబ్లం ఏమంటే ఎప్పుడైతే నీకు తెలియదో వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు. అండ్ ఇంకొకటి లైక్ ఇదే విధంగా మీరు చెప్పినట్లు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒకటి ఉంది. సో సే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు, కొన్ని బ్రాండ్స్ కి వాళ్ళు ప్రమోట్ చేస్తుంటారు, మా ఈ బ్రాండ్ నాణ్యమైంది, మంచి బాగుంటది, అట్లా ఇట్లా అని ప్రమోట్ చేస్తుంటారు. ఇఫ్ సపోజ్ ఏదైనా కస్టమర్ కొనుక్కున్న తర్వాత వాళ్ళు చెప్పినంత నాణ్యత లేకపోతే వాటిది ఏదో దాంట్లో కొంచెం అతనికి డిఫరెన్స్ అని అనిపించినప్పుడు ఇతను కేసు పెట్టచ్చా వాళ్ళ మీద? సెలబ్రిటీ మీద కేసు పెట్టచ్చా? సెలబ్రిటీ పైన పెట్టచ్చు, గ్యారెంటీ పెట్టచ్చు. సుప్రీం కోర్టు అంటారు అన్న. ఏం లేదన్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్థం అవడానికి ఒక కామన్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేనున్నా అన్న, నేను మిమ్మల్ని నమ్మా అన్న, సీన్ అన్న ఏది కొంటే బాగుంటుందని, దీపు అనుదీప్ నువ్వు ఇది కొను, ఇది బాగుంటుంది అని చెప్పారు. దానివల్ల నేను నష్టపోయా. నేను ఎవరిని వచ్చి అడుగుతాను? మీరు చెప్తేనే కదా అన్న కొన్నాను, ఇప్పుడు నేను నష్టపోయాను, నా పరిస్థితి ఏంటి అని అడుగుతాను. సేమ్ కేస్ యూ అట్రిబ్యూట్ టు ఏ సెలబ్రిటీ. ఓకే. ఇప్పుడు నాగార్జున గారో లేదా అమితాబ్ బచ్చన్ గారో లేదా చిరంజీవి గారో లేదా ఎవరు, ఎనీ సెలబ్రిటీ హూ ఎవర్ దే ఆర్, వాళ్ళు ఒక బ్రాండ్ ఎండోర్స్ చేశారు. నాకు ఆ బ్రాండ్ ఎవరో తెలియదు. ఓకే. నేను ఇతను నమ్మి ఉన్నా. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తా, ఫేమస్ ఎగ్జాంపుల్. ఐ థింక్ ప్రీవియస్లీ రెడ్ బస్కి మహేష్ బాబు గారు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఆ రెడ్ బస్ యజమానే చెప్పారు, ఏమని చెప్పారంటే వన్ ఇంటర్వ్యూలో, మహేష్ బాబుని బ్రాండ్ అంబాసిడర్గా తీసుకునే ముందు ఆయన చాలా అప్రహెన్సివ్ ఉన్నారంట. అదే ఏం తీసుకుంటాము అది ఇది. ఆయన తీసుకున్నాక ఆయన బ్రాండ్ 400% పెరిగిందంట, ఆయన బిజినెస్. ఎవరి వల్ల పెరిగిందంటే ఆబ్వియస్లీ త్రూ మహేష్ బాబే, నో అదర్ పర్సన్. మహేష్ బాబుని నమ్మి బిజినెస్ పెరిగింది. అందువల్లే అతను ఎంతో కొంత నా వల్ల నాకు ఇంత ఫేస్ వాల్యూ ఉంది కాబట్టి ఇంత అని చెప్పి అతను ఛార్జ్ చేస్తున్నారు. సో అతన్ని నమ్మే కదా వీళ్ళు చేస్తున్నారు. ఐ డోంట్ నో వాట్ ఈస్ రెడ్ బస్, మహేష్ బాబు చెప్తున్నారు కాబట్టి చేస్తున్నాం. అఫ్ కోర్స్ ఇది చూడడానికి కొద్దిగా మహేష్ బాబు ఎవరు చెప్పడానికి ఆయన ఏమన్నా టెక్నికల్ ఎక్స్పర్టీ ఉందని చెప్పంటే, ఇక్కడ మనము ఇండియాలో మనం అంత దూరం ఆలోచించలేం. సో సెలబ్రిటీ కాబట్టి ఫెమిలియర్ ఫేస్ కాబట్టి మనం అట్లా వెళ్తాం. ఇండియాలోని కాదు, హ్యూమన్ సైకాలజీ అంతే బేసిక్గా. ఇన్ఫాక్ట్ వీళ్ళు ఛార్జ్ చేసేది నన్ను అడిగితే చాలా పీనట్స్ అన్న. మీరు ఆయన సాకర్ ప్లేయర్స్ ఉన్నారు, ఫుట్బాల్ ప్లేయర్స్, వాళ్ళు ఛార్జ్ చేసేది చూడాలి, అసలు మైండ్ బ్లాక్ అవుతుంది ఒక్కొక్కరు ఛార్జ్ చేసేది. పెట్టచ్చు సెలబ్రిటీస్ పైన 2019 కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కంపల్సరీగా సెలబ్రిటీస్ పైన పెట్టచ్చు అని చెప్పి, దీన్నే పతంజలి కేసులో మన సుప్రీంకోర్టు రైట్ చేసింది. ఎస్, యూ కెన్ ఫైల్ ఎ కేస్ అగెన్స్ట్ సెలబ్రిటీస్, నాట్ సెలబ్రిటీస్, అగెన్స్ట్ దోస్ పర్సన్స్ హూ హ్యావ్ ఎండోర్స్డ్ దిస్ యాక్ట్. ఓకే. ఈ యాడ్ని నేను నమ్మాను మీరు తీసుకోండి, మా ఇంట్లో వాడుతున్నారు మీరు తీసుకోండి, ఇట్లాంటి డైలాగ్స్ ఏమైనా చెప్పారనుకోండి, వాళ్ళపైన కూడా కేసు పెట్టచ్చు. ఓకే. యూజువల్గా ఎక్కడ జరగవు, బట్ దెర్ ఆర్ పాసిబిలిటీస్ పెట్టచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అనుదీప్ గారు. ఓ థ్యాంక్ యూ అన్న, ఆల్వేస్.